ఇచ్చి ఆయన ఏమన్నారు అంటే, మన మూమెంట్ యొక్క మిషన్ ఏంటంటే, అవర్ మిషన్ ఈస్ వన్ గాడ్ అండ్ దట్ ఈస్ శ్రీకృష్ణ. And then our mission is one scripture and that is Bhagavad Gita as it is. And then one mantra and that is Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. And then one activity and that is to serve Lord Krishna with our life, wealth, intelligence and words. Actually these words are spoken by Shankaracharya. He said, Devaki Putra Geetam. ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ఒక గీతం వినిపించాలి, అది దేవకీ పుత్ర గీతం అంటే భగవద్గీత. ఆ భగవద్గీతను ఈ రకంగా మన అందరికీ కూడా పరంపరలో ఇచ్చారు ప్రభుపాదుల వారు. అలాగే ప్రభుపాదుల వారు తన మనసులో ఉన్న ఒక కోరిక చెప్పారు. నాకు చిన్నతనం నుండి కూడా రాధాకృష్ణులు అంటే చాలా చాలా ఇష్టం. నా ప్రియ శిష్యులు మొత్తం ప్రపంచం అంతటా నేను రాధాకృష్ణ దేవస్థానాన్ని ఓపెన్ చేయడానికి సహకరిస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాం. ఇప్పుడు రథయాత్రను కూడా ప్రవేశపెట్టండి. అది నా చిన్నతనంలో జరుపుకున్న ఉత్సవం. నేను నా శిష్యులందరూ కూడా ప్రపంచం అంతటా 2 సేవలు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. రాధాకృష్ణ దేవాలయాలను మొదలు పెట్టడం మరియు రథయాత్ర ఉత్సవాలను జరుపుకోవడం. ఈ రకంగా ప్రభుపాదుల వారు మనకి 2 ఆశయాలు చెప్పారన్నమాట. రాధాకృష్ణ దేవస్థానము మరియు రథయాత్ర, రాధాకృష్ణ రథయాత్రలు. సో అందుకనే ఆయన ఆశయాన్ని పాటిస్తూ ఈ రోజున మనం అందరం కూడా 4వ సంవత్సరిక ఈ రథయాత్రను జరుపుకోబోతున్నాం. 4th annual రథయాత్ర ఆఫ్ శ్రీ శ్రీ రాధా గోవింద అండ్ శ్రీ గౌరనితాయ్. సో ఈ రథయాత్రలో కనుక ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి చాలా రకాల అనుగ్రహాలు లభిస్తాయి అన్నమాట. ఒక ఆశ్చర్యకరమైన కోట్ చూశాను. ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఈ రకంగా, ఇన్ ద అథారిటేటివ్ ట్రాన్సెండెంటల్ లిటరేచర్ which we have published as the nectar of devotion, it is stated that one can be liberated from all material suffering simply by seeing the Rathayatra cart passing by. సో ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, జస్ట్ రథం వెళ్తుంటే జస్ట్ ఇస్ పాసింగ్ బై, ఎవరైనా కనుక చూస్తే చాలు, హీ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ మెటీరియల్ సఫరింగ్. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ప్లేస్. అంటే చాలా మంది జ్ఞానవంతులు ఈ మోక్షం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనకి మనస్సులో గుర్తుకొచ్చేది ఏంటంటే, ఆ మోక్ష మార్గాలన్నీ కూడా చాలా కఠినతరంగా కనిపిస్తాయి. కానీ చైతన్య మహాప్రభులు వారు మనకిచ్చిన సులభమైన మార్గం. ఇది కూడా శాస్త్రాల నుండే, కానీ సాక్షాత్తు ఆ శాస్త్రాలు అనేవి చాలా క్షుణ్ణంగా చదివి ఆ శాస్త్రం యొక్క ఎసెన్స్ అర్థమైన ఆ చైతన్య మహాప్రభులు వారు మనకిచ్చింది ఏమిటంటే, హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తివ 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 గతిరన్యత. ఈ కాలంలో చాలా హ్యాపీ జాయస్ మెథడ్ ఏమిటంటే, ఫర్ అటైనింగ్ సెల్ఫ్ రియలైజేషన్, ఫ్రీడమ్ ఫ్రమ్ మెటీరియల్ సఫరింగ్. పర్టికులర్లీ ద సఫరింగ్ ఈజ్ మెంటల్ సఫరింగ్ ఫర్ మెనీ పీపుల్. చాలామంది ఇప్పుడు ఏంటంటే మానసికంగా చాలా రకంగా వాళ్ళు ఆందోళనలో ఉన్నారన్నమాట. లాట్ ఆఫ్ యాంగ్జైటీస్, స్ట్రెస్సెస్ అనేసి. కానీ భక్తుల జీవితంలో ఇవన్నీ ఎటువంటి దరి చేరవు. ఎందుకంటే ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా భగవత్ సాంగత్యం లభించి దే విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ దిస్ యాంగ్జైటీస్ ఆఫ్ లైఫ్. సో ఈ రథయాత్ర సందర్భంగా ఇక్కడికి ఎన్నో చోట్ల నుండి భక్తులు వచ్చారు. టు ద అటెన్షన్ ఆఫ్ ద అంటే చీఫ్ జస్టిస్ గారికి చాలా మంది ఇక్కడ విలేజెస్ నుండి కూడా అంటే మేము ప్రచారం చేస్తుంటాం.
ఐక్య విద్య అన్న ప్రోగ్రాం ద్వారా చాలా విలేజెస్లో మేము ఈ భగవద్గీత ప్రచారం చేస్తున్నాం, నామ సంకీర్తనాన్ని చేస్తున్నాం. అక్కడ నుండి చాలామంది భక్తులు వచ్చారు. అంటే అహోబిలం అడవుల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, జహీరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సిటీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కోకాపేట నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా అన్ని ప్రదేశాల నుండి ఈ రోజున భక్తులు ఈ రాధా గోవిందుల రథయాత్రకు వచ్చారన్నమాట. సో ఇప్పుడు రథయాత్ర ప్రారంభం కాబోతోంది. ఐ వాంట్ టు థ్యాంక్ ద డోనర్స్, ద